వందనము. కలలో కాంచిన విష్ణు చిత్తునకు శ్రీకృష్ణుడు తన మోదము తెలిపే గోదా ధరించు పూలమాలలు ప్రీతి పాత్రమని వివరించే వివరము నెరిగిన గోదాదేవి శ్రీకృష్ణుని తన పతిగా గోరి చలికత్తెలను కలుపుకొని కాత్యాయని వ్రతమును ఆచరించెను. ఆహారానికి అలంకరణకు సంబంధించిన కఠిన నియమములు గోదాదేవి పాటించి పాశురములుగా వివరించి వైష్ణవ భక్తుల గృహములలో తిరుప్పావైగా వినిపించే గీతములే ఈ పాశురములు ఉపనిషత్తుల సారములు. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము, మంగళ దీపిక వందనము. అమిత ప్రేమకు లొంగిన కృష్ణుడు విష్ణు చిత్తునకు కనిపించి గోదాదేవికి శ్రీరంగమునకు తోడ్కొని రమ్మని వివరించి శ్రీరంగములో అర్చకులను గోదాదేవితో తన పరిణయము నిర్ణయమును ఎరిగించా అందరూ నందము పొందిరట. సకల పురజనులు వెంటను రాగా అర్చకులందరూ తోడుగరాగా గోదాదేవిని తోడ్కొని వెళ్ళి ఆలయమందున ప్రవేశమందే పెళ్లి కూతురుగా గర్భగుడి నందు ప్రవేశించిన గోదాదేవి ఎల్ల జనులను చూచుచుండగా రంగనాథునిలో ఐక్యమయ్యెను. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము, మంగళ దీపిక వందనము. పుత్తూరు నందు అమ్మవారిని ఉత్సవమూర్తిగా రంగనాథుడు మలిచిన పిదప తాను కలిసెను ఉత్సవమూర్తిగా అవతారమూర్తి శ్రీరామచంద్రుని లవేల్పు శ్రీరంగనాథుడు శ్రీరంగనాథుని పరిణయమాడి గోదాదేవియు ఇలవేల్పయ్యెను. నాటి నుండి ప్రతి వైష్ణాలయమున భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణోత్సవము జరిపించుట ఒక సాంప్రదాయము. ధనుర్మాసమున తొలిమలి సంధ్యలో దీపారాధన చేయుట వలన లక్ష్మీ కటాక్ష సిద్ధి ప్రాప్తము, సకల సంపదల సిద్ధి తథ్యము. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము, మంగళ దీపిక వందనము. తిరుప్పావైని సుప్రభాతముగ ధనుర్మాసమున గానము చేయుట విష్ణాలయమున నివేదనలను బాలలకిచ్చుట సాంప్రదాయము. దేవతలకు ఇది బ్రహ్మి ముహూర్తము. మకర కర్కాటక సంక్రాంతులలో పూజలు చేయుట శుభకరము, పూజలు చేయుట శుభకరము. ధనుర్మాసమున ఆలయాలలో పండగ సందడి నెలకొని ఉండగా ధనుర్మాస వ్రతమాచరించడం వైష్ణవ భక్తుల మోదనము. మొదటి పక్షమున చక్కెర పొంగలి, రెండో పక్షము దద్దోజనము, నైవేద్య
భోగము. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము, మంగళ దీపిక వందనము. భూదేవి అవతారమైన ఆండాళమ్మ విరచితమైన దివ్య ప్రబంధము గానము చేయుట సర్వజనులకు ముక్తి ప్రదము. అనునిత్యమును బ్రహ్మముహూర్తం శుభ గడియలలో తిరుప్పావై పారాయణము దివ్యవరం దైవానుగ్రహ సంప్రాప్తం. ఇంటి ముంగిట ముగ్గులు వేసి గొబ్బెమ్మలను అందున నిలిపి పసుపు కుంకుమతో అలంకరించి పూజించు కన్యకు కళ్యాణ యోగం. ధనుర్మాసమున ఆండాలు పూజ తిరుప్పావై పఠనముతో గోదా కళ్యాణ వేడుక చూసిన జన్మధన్యము శుభయోగం. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము, మంగళ దీపిక వందనము. తులసి మాత వందనము, మోక్షదాయి హరిచందనము, పుణ్య సతులచే పూజలనందే విష్ణు విలాసిని వందనము. ఓంకారాన్విత మంత్రము తోడ ఐంకారమున రాజిల్లితివి, ఈంకారముతో మంత్రపూతమై ప్రసన్నతను కల్పించితివి. మూలమునందు బ్రహ్మతత్వమై మధ్య భాగమున విష్ణు రూపము, అగ్రభాగమున శివ రూపముతో శోభితమైతివి నీవమ్మా. ఇంటి ముంగిటను ఉండిన చాలు సర్వశుభాలను కూర్చెదవు. నీ సన్నిధిలో సర్వతీర్థములు నీ ముంగిట నుందురు దేవతలు. తులసి మాత వందనము, మోక్షదాయి హరిచందనము, పుణ్య సతులచే పూజలనందే విష్ణు విలాసిని వందనము, విష్ణు విలాసిని వందనము. తత్వజ్ఞానము నిచ్చిన దేవిది, యోగధ్యేయము కలిగించి సీతా దుఃఖము శమింపజేసిన ముని జనవందిని హరిప్రియా. పడతుల భాగ్యము పండించెదవు, పసుపు కుంకుమలు నిలిపెదవు. ముత్తైదువులకు ముత్తైదువుగా పూజలనందే పావన జనని, ధర్మధ్వజునకు ఆత్మజవౌచు లక్ష్మీ అంశను పుట్టితివి. మాధవి మాత నీకు తల్లిగా కారణ జన్మము నొందితివి. బదరీ వనమున తపమును చేసి బ్రహ్మవరమునే పొందితివి. విష్ణుదేవుడే నీకు భర్తగా మనోభీష్టము పొందితివి. తులసి మాత వందనము, మోక్షదాయి హరిచందనము, పుణ్య సతులచే పూజలనందే విష్ణు విలాసిని వందనము, విష్ణు విలాసిని వందనము. వెన్నుని మెడలో తులసిదామిగా ఆమోదమునే కూర్చితివి. తులసీ దళమే విష్ణు ప్రసాదము, పావనకరమది శుభకరము. విష్ణు శాపమున వృక్షముగాను పుడమిని నీవు పుట్టితివి. నారాయణుపై మనస్సు నుంచి విరహ వేదనను పొందితివి.
విరహము తోడను వన విహారము చేయుచున్న ఆ సమయమున శంఖచూడుడను రాక్షసుడొచ్చెను నీపై మోహము జనించి ఇరువురి మాటల కలయికలోన మనసులు రెండు ముడిపడగా మిమ్ముల చూసిన నారదుడపుడు వివాహమగునని దీవించే తులసీ మాతా వందనము మోక్షదాయి హరిచందనము పుణ్య సతులచే పూజలనంది విష్ణు విలాసిని వందనము విష్ణు విలాసిని వందనము గాంధర్వమున వివాహమాడి శంఖచూడునకు పత్ని వైతివి శంఖచూడుడే ఔద్ధత్యముతో అమరుల తోడను పోరాడే యుద్ధమునందు నిర్జరులంతా చిత్తు చిత్తుగా ఓడితిరి నాకలోకమే భయకంపితమై చింతితమయ్యను ప్రతిక్షణం కాళిక దేవిని అమరులు కోరగ రణమును చేయగ తావిచ్చే శంఖచూడుని వీర విహారము చూసి వెడలెను కాళిక దేవి పూర్వభవమున బృందగ పుట్టి జలంధరాఖ్యుని చేపట్టి పాతివ్రత్యము నెరపిన స్త్రీగా పురాణ ప్రసిద్ధతను పొందితివి తులసీ మాతా వందనము మోక్షదాయి హరిచందనము పుణ్య సతులచే పూజలనంది విష్ణు విలాసిని వందనము విష్ణు విలాసిని వందనము మన్మథ దహనం చేసిన శివుని త్రినేత్ర జ్వాలలు ప్రభవించి సంద్రమందున పడెనొక జ్వాల ఘోర శబ్దమును గావించి ఆ శబ్దమునకు లోకములన్నీ భయకంపితమై వణకంగా దేవతలందరూ ఒక చోట